ఇవాల్టి ఈ ఫస్ట్ రౌండ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి వేదాంశ్. ఏ పాటతో వచ్చారా? నేను ఇప్పుడు పాడబోయే పాట నిలవదే మది నిలవదే, చిత్రం శతమానం భవతి, రాసిన వారు రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం మిక్కీ జే మేయర్ గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. బాగా పాడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే, ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు, వెళుతూ వెళుతూ వెను తిరిగి అదో లాంటి తేనెలవాడు దిగా ఎదులోకి, నువ్వు నడిచే దారులలో పూల గంధాలు ఊపిరిగా, జత నడిచే మనసు కదే హాయి రాగాల మనిగా, దినముక రకముగా ప్రతి నిన్ను విడి మనగలదా. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను, నేనే ప్రేమ లేఖగా మారి ఎదుటే నిలిచాను. చదువుకొని బదులిదని చెప్పుకోలేవులే మనసా, పదములతో పని పడని మౌనమే ప్రేమ పరిభాష, తెలుపక తెలిపిన వలపొక వరమని కడలిగాలెగచ. నిలవదే మది నిలవదే, సిరి సొగసును చూసి పులకదే మరి పలకదే, తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసే, ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. ఒరే అక్కడ కూర్చొని నేను పాటను చూస్తుంటే నీ బాడీ లాంగ్వేజ్ నాకు ఒక పెద్ద సింగర్ ఎప్పుడో ఒకప్పుడు ఒక గొప్ప సింగర్ ఆయన పాడుతున్నట్టే ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే పాడుతున్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ అంతా అలాగే ఉన్నది. ఆయన వీడియో లైవ్ అయినా చూసావా? లేక నీకు స్వతహాగా వస్తున్నది అలాగా? థ్యాంక్ యూ సార్. వేదాంశ్, సార్ చరణ్ గారు అలా పాటలు చెప్పారు, కానీ అది ఎంత పెద్ద విషయం తెలుసా నీకు? వాళ్ళ నాన్నగారు లాగా మనందరికీ గురుగారు ఎస్పీబీ గారులా ఒక బాడీ లాంగ్వేజ్ నీలో ఉందని చెప్తే చాలా పెద్ద విషయం. గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగా పాడావు. నువ్వు ఓన్లీ పిజ్జా బాయ్ అనుకున్నా, కానీ నువ్వు రొమాంటిక్ బాయ్ రా నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏమంటే ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే పల్లవి ఆయన పాడేటప్పుడు ఒక సింగర్ లాగే ఉంటాడు సార్, కానీ మ్యూజిక్ వస్తూనే వాడి బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, ఏదో వేరేలా ఉంటాడు. వచ్చిందా అంత 5 కోట్లు వచ్చిందా, ఓకే కరెక్ట్ గా ఉందా, అంత క్యాష్ మొత్తంగా వినిపించారా, అలా ఉంటాడు. అండ్ వాట్ ఆ కాంపోజిషన్, మిక్కీ జే మేయర్, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యాకింగ్ వోకల్స్. సమ్హౌ మేము ప్రతి ఒక సిరీస్ సీజన్ లో చెప్పే మాటే, బట్ ఎవ్రీ టైమ్ వి మీన్ ఇట్. సీజన్ 23 seems to be more beautiful to me in terms of talent and in terms of the kind of kids ikkada, very unique, very cultured, very musical. చాలా బాగుంది సీజన్ 23. ఐ థింక్ ఒక మంచి ఒక ప్రయాణంగా మారుతుంది. వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వేదాంశ్, ఎస్ సార్. నువ్వు పాడిన తర్వాత బాలుగారిలా పాడావంటే ఇంకేమేమీ అనడానికి లేదు.
కానీ ఒక్క విషయం చెప్పాలరా, ఈ పాటలోని సాహిత్యం గురించి చెప్పాలి. ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమలు, నేనే ప్రేమలేఖగా మారి ఎదుట నిలిచాను. చదువుకొని బదులిదని చెప్పుకోలేవులే మనస, పదములతో పనిబడని మౌనమే ప్రేమ పరిభాష. అసలు పరిభాష అనే మాట ఉపయోగించడమే చాలా గొప్ప విషయం. భాషకి ముందు పరి అనే ఉపసర్గ, ఏ పదానికైనా దాని ముందు పరి అనే ఉపసర్గ ఉపయోగిస్తే అది విశేషమైన అర్థాన్ని ఇస్తుంది. శ్రమకు ముందు పరి అంటే పరిశ్రమ, భాషకి ముందు పరి అంటే ఒక విశేషమైన పరిభాష. ఈ మాట ఉపయోగించినందుకు నిజంగా రామజోగ శాస్త్రి గారికి జోహార్ జోహార్. ఎంత బాగా రాశారు. చరణంలోను మొదటి చరణంలో అలా వెనుదిరిగి నన్ను చూస్తుంటే తేనెల బాణం గుచ్చుకోదన్న చోట ఒక చిన్న నవ్వు నవ్వేవరా, చాలు ఇంకదే ఆయన అందుకే ఆ మాట అన్నారు చరణ్ గారు, నిండు నూరేళ్లు నువ్వు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలిరా మా కోసం. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు నాన్న. ఆ చిన్న స్మైల్ చాలు నువ్వు ఎటువంటి సింగర్వో చెప్పడానికి. ఎంత ఒద్దిగ్గా పాడావంటే చాలా చాలా బాగా పాడావురా, నిజంగా చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ తూర్పు ఆ పశ్చిమం, నా పాట నీ నోట పలకాల చిలక. సూర్య చంద్రులతోటి చుక్కళ్లతోటి ఆటాడుకుందాము వరకు ఎవరైనా రాస్తారు, కానీ చీ కాదు సి, ఆటాడుకుందాము ఆడనే ఉందా మాత్రం అది ఆత్రేయ గారి శైలి. కన్నులు తలవాల. ఒక ఆహ్లాదకరమైన పాట ఇది. ఇది మీరు భక్తి గీతంలో పాడారు. నీ బుగ్గలో సిగ్గుల మీరు పాడుతుంటే శ్రీరామ జయ రామ సుగుణాభిరామ భయభక్తులతో పాడినట్టుంది. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. మనిషి జీవితం శాశ్వతం అవడానికి వేల గ్రంథాలు లక్షల కావ్యాలు రాయనక్కర్లేదు, 2 మంచి మాటలు రాస్తే చాలు. అనురాగాల సారం జీవితం అనుకుంటే, అనుబంధాల తీరం. ఇద్దరు పాడుతున్నట్టు అనిపించలేదు, ఒకళ్ళు పాడుతున్నట్టు అనిపించింది నాకు. ప్రతి మనసులు కలిగే భావం ప్రేమే. మీరు పాడింది బాగానే అనిపించింది, చాలా బాగా అనిపించలేదు ఎందుకని. జల 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 జంట పదాలు. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. మీరు ఈసారి తెలియని దాని నుండి తెలిసిన దానిలోకి వచ్చేసారు. హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేనే. కళ్ళతో కాకుండా చెవులతో సంగీతాన్ని ఆస్వాదించేవాడే నా దృష్టిలో మ్యూజిక్ లవర్. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఒక వస్తువును కానీ ఒక అంశాన్ని కానీ అందరూ చూసే కోణంలో కాకుండా భిన్నంగా ప్రకటించడమే కవిత్వం. ప్రేమ కొరకు హంసరాయ పారమేలనే, కాకి చేత కూడా కబురు చాలులే. భగవంతుడిని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో భగవంతుడు ఉండే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్రేయ గారు అప్పుడు రాసిన పాటలో ఆ భావన నాకు నచ్చబట్టే నా జీవితంలో కూడా అట్లాంటి పోకడలు నేను అలవాటు చేసుకున్నాను. మితిమీరి ప్రవర్తిస్తే ఏమంటాం అంటే దయ్యం పట్టిందంట. ఈ సందర్భంగా మిమ్మల్ని సంగీతపు దేవుడు పట్టాడు. ఈ సంగీతం మజా వచ్చింది. రాక్ స్టార్స్ పుట్టిన గీతం. ఏఆర్ రెహమాన్ చాలా చాలా రెవల్యూషనరీ పనులు చేశాడు ఆయన. పాడిన వాళ్ళతో పాటు ఎవరెవరు వాయించారో ఆ క్రెడిట్స్ లో ఇవ్వడం అనేది ఆయనే మొదలు పెట్టాడు. ఈ పాట మాది, ఈ రోజు మాది, ఈ వేదిక మాది అన్నంత ఒక ప్రభుత్వతో పాడారు. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. దిస్ ఇస్ ఫర్ రామ్ చరణ్. మగసిరి నీలో చూసా. స్టోల్ మై హార్ట్ రామ్ చరణ్. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నీకు సులువైన ప్రశ్న అడనా కష్టమైన సులువైన సిగ్గులేదు. వరల్డ్స్ బెస్ట్ సింగర్ ఎవరు మీ ఉద్దేశం? సరదాగా చంద్రబోస్ గారిని అడుగుదాం, ఏం చెప్తారు? సింగర్ కి తన ప్రొఫెషన్ లో అతను సాధించాల్సిన దాని డెఫినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి వరల్డ్స్ బెస్ట్ సింగర్ నా వైఫ్ శ్రీవల్లి. ఈ 12 మందిలో
ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవ్వరు.